హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మా మల్లె మొక్కకి ప్రూనింగ్ చేస్తున్నానండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో మనం మల్లె మొక్కల్ని ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే మల్లె మొక్కకున్న మల్లె చెట్టుకున్న మొత్తం ఆకులన్నీ తీసేయడాన్ని ప్రూనింగ్ అంటామండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయింది కదండి. మనం ఏం చేసుకోవాలంటే మల్లె చెట్టుకున్న మొత్తం ఆకుల్ని ఇప్పుడు తీసేసేయాలండి. మొత్తం క్లీన్ చేసేసేయాలి. మల్లె మొక్కని ఏమన్నా పిచ్చి మొక్కలు ఏమన్నా వచ్చినా మొత్తం అంతా క్లీన్ చేసేయాలండి. ఎండిపోయిన కొమ్మలు ఏమన్నా ఉన్నా సరే వాటిని కూడా ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి కదండి, కొంచెం ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, వీటి వల్ల ఏమవుతుందంటే మొత్తం బలమంతా ఆకులే తీసేసుకుంటాయండి. చెట్టుకున్న బలమంతా ఈ ఆకులకి వెళ్ళిపోతుందండి. చెట్టుకి ఇంకా గట్టిదనం ఉండదు ఈ ఆకుల వల్ల. అందుకే ఇలా పెద్ద ఆకులు ఏమన్నా ఉంటే, ముదిరిపోయిన ఆకులు అంటారు కదా, అవి ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. మల్లెపూలు పూసేటప్పుడు కూడా ఇలాంటి ముదిరాకులు కనుక ఏమన్నా కనిపిస్తే అవి తీసేసుకోవాలండి. అప్పుడు ఆ ప్లేస్లో కొత్త ఆకులు చిగురిస్తాయి. అవి మనకి పువ్వులను ఎక్కువ పూయడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయండి. ఆకు ఎప్పుడు ముదురుగా ఉండేవి మన చెట్టుకు ఉంచుకోకూడదు. సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఆకులన్నీ తీసేసుకోవాలండి. అప్పుడే మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యాక కొత్త చిగురు వచ్చి మంచిగా పూలు పూస్తాయండి. మా చెట్టు అయితే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పువ్వులు చాలా బాగుంటాయి. ఒక్క పువ్వు ఉన్నా సరే చెట్టుకి ఆ స్మెల్ చాలా బాగా వస్తుందండి. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఈ మొక్క తీసుకుని మేము 3 ఏళ్ళు అయిందండి. మేము అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాము. ఇది చాలా బాగా పూస్తాయి. ఇప్పుడైతే నేను చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నానండి. ముద్రాకులు కానీ చిన్న ఆకులు కానీ ఏది ఉంచను, మొత్తం తీసేస్తున్నానండి. ఇలా మనం ప్రూనింగ్ చేసుకునే ఒక 2 డేస్ బిఫోర్ నుంచి దీనికి వాటర్ ఇవ్వకూడదండి. అలాగే ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ వాటర్ ఇవ్వకూడదండి. ఈ కుండీలో వేరే మొక్కలు కూడా వచ్చేసినాయండి. ఇవి ఇప్పుడు మీరు చూసే మొక్క అయితే చిన్న ఆకు పడినా సరే మొత్తం వచ్చేస్తాయి. ఆ ప్లేస్ అంతా మొక్కలు వచ్చేస్తాయి. నేనైతే వదిలేసాను, ఎలాగో పువ్వులు పూయట్లేదు కదా అని. ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నానండి. పిచ్చి మొక్కలు కూడా వచ్చేసినవి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మన మొక్కకున్న బలం మొత్తం ఇవి కూడా తీసేసుకుంటాయి. అందుకని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మొక్కనే కదండి, దేంట్లో కూడా పిచ్చి మొక్కలు రాకుండా చూసుకోవాలండి. పిచ్చి మొక్కలు వస్తే ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి, లేకపోతే మన చెట్టుకున్న బలం అవి తీసేసుకుంటాయి. చూశారు కదండి, నేను ఇలా ఆకులు మొత్తం ప్రూనింగ్ చేసేసుకుంటున్నాను. మా మొక్క కొంచెం పెద్దదైందండి, అందుకే చాలా టైం కూడా పట్టింది ఇది మొత్తం తీయడానికి. ముదిరాకులు ఎక్కువ అయిపోయినాయండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇదంతా కొత్త ఆకు చిగురించేస్తుందండి. అప్పుడు మనకి మంచిగా పువ్వులు పూస్తాయి. 2 డేస్ వాటర్ వేయకుండా వదిలేసి తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. పాట్ ఫుల్గా వాటర్ వేసేయకూడదండి. అంటే కింద వరకు వెళ్ళిపోయేలా వాటర్ అయిన అవసరం లేదు. ఫస్ట్ టైం వేసినప్పుడు మొత్తం ప్రూనింగ్ అయిన తర్వాత ఎండలో ఉంచుకోవాలండి. బాగా ఎండ తగలాలి దీనికి. సో ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి. వాటర్ మాత్రం వేయకండి. 2 డేస్ తర్వాత మీరు వాటర్ వేసుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్టర్ వేస్తే సరిపోతుందండి. మళ్ళీ మనం బయట నుంచి కొనుక్కుని ఏం తెచ్చుకోవాల్సిన లేదు. మన ఇంట్లో తయారు చేసుకునే కంపోస్టరే సరిపోతుందండి. మీరు కంపోస్టర్ తయారు చేయడం రాదు, నాకు అంత టైం లేదు అనుకుంటే రోజు కూరగాయలు కడుక్కునే వాటర్ని, అలాగే బియ్యం కడుక్కునే వాటర్ని తీసుకొచ్చి ఈ మొక్కల్లో వేయండి. అవి కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయండి. నెలకు ఒకసారి మన ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ని వేసుకున్నా సరిపోతుందండి. ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలు ఉంటాయండి. నేను చూపిస్తాను, ఈజీగానే ఉంటాయి అవి కూడా. మనం అలా చేసుకున్నా సరిపోతుందండి. ఇలా నేను మొత్తం ఈ చెట్టుకున్న ఆకులన్నీ తీసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. 50% అయిపోయింది ఈ వర్క్ మొత్తం. కొన్ని లేతాకులు కూడా ఉన్నాయండి, నేను అవి కూడా తీసేస్తున్నాను. మొత్తం చెట్టు అంతా నాకు మళ్ళీ కొత్తగా చిగురిస్తాయండి. కొన్ని ఎండిపోయిన కొమ్మలు కూడా ఉన్నాయండి, అవి విరిపేస్తున్నాను. మీ దగ్గర కనుక ప్లాంట్ కట్టర్ ఉంటే ఈజీగా మీరు ఆ కొమ్మలు కట్ చేసేసుకోవచ్చు. సిజర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మనం చేత్తో కూడా తీసేసుకోవచ్చు అండి. బ్లేడ్తో కట్ చేసుకుంటే ఇంకా మంచిదండి. మనకి ప్లాంట్స్ సిజర్ లేని వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండే సిజర్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయకుండా బ్లేడ్తో కట్ చేసుకోండి, అది మంచిది. ఒక షేప్లో కట్ అవుతుంది.
నేనైతే ఇలా మొత్తం ఆకులన్నీ తీసేసుకుంటున్నానండి. కొత్తగా మల్లె మొక్క కొనుక్కోవాలనుకునే వాళ్ళు, నాటుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు కొనకండి. నర్సరీలో కూడా మీకు పువ్వులతో ఉండవండి, ఓన్లీ ఆకులతో ఉంటాయి. మళ్ళీ మీరు అది తెచ్చుకుని దాన్ని ప్రూనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే మీరు సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకోండి. వాళ్ళు కూడా ప్రూనింగ్ చేసుంటారు కాబట్టి మీకు చక్కగా ఎక్కువ పూలు పూస్తాయండి. అలాగే కంపోస్టర్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి. దానివల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి. మల్లెపూలకు ఒకటే కాదండి, ఏ పువ్వుల చెట్టు అయినా సరే మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటే పువ్వులు బాగా పూస్తాయండి. అప్పుడప్పుడు మీరు టీ పొడిని డికాషన్ కింద చేసుకుని టీ డికాషన్ వాటర్ని మీరు పువ్వుల మొక్కల్లో వేస్తే పువ్వులు ఎక్కువ పూస్తాయండి. అలాగే ఆకులున్న చెట్లకు కూడా ఇది మంచిదేనండి. నెలకు ఒకసారైనా అలా వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏది యూజ్ చేయకపోయినా, ఫెర్టిలైజర్స్ ఏది యూజ్ చేయకపోయినా, మీరు కంపోస్టర్స్ యూజ్ చేయకపోయినా ఇది కూడా మీకు ఒక రకంగా పనిచేస్తుందండి. మంచి ఫలితం ఇస్తుంది. మనం ఇందులోంచి ఆకులన్నీ కట్ చేసాం కదండి, ఈ ఆకులు మనం పాడేన అవసరం లేదు. మీరు ఈ మట్టిలోనే ఉంచేయచ్చండి. అవి కూడా ఒక కంపోస్టర్లో తయారైపోతాయి మనకి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ప్రూనింగ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ఆకులు ఉన్నాయంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఎండిన కొమ్మలు ఉంటాయి కదండి, అవి తీసేస్తున్నాము. ఇంకా ఎండిన కొమ్మలను కట్ చేసుకోవడమే మంచిదండి. వాటి వల్ల మనకి అక్కడ కొత్త కొమ్మలు ఏం రాకుండా ఉంటాయి. అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే ఎండిన కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి. వాటి వల్ల మనకి యూజ్ ఉండదండి. అవి కట్ చేస్తే మనకి కొత్త కొమ్మలు వస్తాయి ఆ ప్లేస్లోని. ఇలా మొత్తం మేమంతా ప్రూనింగ్ చేసేసుకున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సమ్మర్లో పువ్వులు చాలా బాగా పూస్తాయండి. కొత్త చిగురు రావడం వల్ల. మనం ప్రూనింగ్ చేసుకోకుండా మనం అలాగే ఉంచేస్తే మాత్రం పువ్వులు రావండి, ఆకులు మాత్రమే ఉంటాయండి. సో ఫ్రెండ్స్, సమ్మర్ రాకముందే మన మొక్కని ఎలా ప్రూనింగ్ చేసుకోవాలో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.